బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు దుండగులు. రామసముద్రం మండలం చెంబుకూరు గ్రామ సమీపంలోని ఓ పొలంలో యువతిని దహనం చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని చంపి ఆపై పెట్రోల్తో దహనం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక టీం ద్వారా విచారణ ప్రారంభించారు. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 30 నుంచి 30 సంవత్సరాల వయసు గల ఒక లేడీని ఎవరో చంపి అనుమానాస్పదంగా ఏదో పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసి అంటించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా మేము మా సిబ్బంది వచ్చి చుట్టుపక్కలంతా చూడటం జరిగింది. ఇది ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కుటుంబ విషయాలు కానీ లేదా వేరే అక్రమ సంబంధ విషయం కానీ ఆస్తి విషయాలు కానీ ఉండొచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా ఒక రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రెసెంట్ దామోదర్, చూస్తున్నాం యువతి హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? సౌమ్య, మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రామసముద్రము మండలం చెంబకూరు ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో 25 ఏళ్ల యువతి యొక్క మృతదేహం ఆనవాళ్ళు అయితే కాల్చివేయబడ్డగా కనిపించింది. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టివేసి కాల్చివేశారంటూ ఒక కథనం ఉంది. అయితే ఆమె చంపివేసిన తర్వాతనే ఆమెను కాల్చివేశారని పోలీసులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు మదనపల్లి డీఎస్పీతో పాటు స్థానిక అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు పిలిపించి పూర్తిగా అక్కడ ఉన్న అవశేషాలను సేకరించారు. మరోవైపు దీనికి సంబంధించి ఇటు ఏదైతే కర్ణాటక ప్రాంతానికి సంబంధించి అక్కడ అమ్మాయిని చంపివేసి ఇక్కడికి తెచ్చి కాల్చివేశారా, లేకపోతే అమ్మాయి ఆంధ్ర ఏదైతే రామసముద్రం మండల పరిసర ప్రాంతాలకు సంబంధించిన అమ్మాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు అయితే అటు కర్ణాటక పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చాడు. ఏదైనా మిస్సింగ్ కేసు మీ దగ్గర ఉంటే ఆ సమాచారం మాకు ఇవ్వండి అంటూ కూడా చెప్పారు. మరోవైపు మొత్తం మీద ఈ ఘటన అమ్మాయిని బలవంతంగా చంపివేయడం వెనుక ఏదైనా కుటుంబ కలహాలా, లేకపోతే ఏదైతే అమ్మాయిని ఏదైనా అత్యాచారం చేసి చంపివేశారా అన్న 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో విషయాలు బయటపడతాయని చెప్తున్నారు. పూర్తిగా కాలిపోయిన శరీరము ఏదైతే మృతదేహం అక్కడ కనిపించడంతో అమ్మాయి యొక్క ఆనవాళ్ళు గుర్తించడానికి ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ట్రేస్ అవుట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అటు జిల్లాలో ఉన్న మిస్సింగ్ కేసులు ఏదైతే అన్నమయ్య జిల్లాతో పాటు అటు సరిహద్దు అనంతపురం జిల్లా పోలీసులకు కూడా అలర్ట్ చేశామని చెప్తున్నారు సౌమ్య.